గురుగారు, రాముల వారి కళ్యాణంలో ఇచ్చిన తలంబ్రాలను ఏం చేయాలి? కళ్యాణ తలంబ్రాలు అంటేనే మనకు భద్రాచల కళ్యాణ తలంబ్రాలు. మీకు అందరికీ తెలుసో లేదో, భద్రాచల తలంబ్రాలను ఏమంటారో తెలుసా? గోటి తలంబ్రాలు అంటారు. అక్కడ తలంబ్రాలను గోటితో ఒలిచి పెడతారు. అన్ని చోట్ల తలంబ్రాలు పచ్చగా ఉంటాయి, భద్రాచల తలంబ్రాలు కుంకుమ కూడా కలుపుతారు. ఆ రోజుల్లో పంట వేసేవారు. పంట వేసేటప్పుడు కూడా భద్రాచలంలో మీరు చూడండి, ఒక గ్రామం ఉంది, ఆ పేరు గుర్తుకు రావట్లేదు, కానీ ఆ ఖమ్మం జిల్లాలో ఆ ప్రాంతం వారు ఏం చేస్తారు అంటే, రాముడి వేషము, హనుమంతుడి వేషము, సుగ్రీవుడి వేషము, విభీషణుడి వేషనాలు వేసుకొని విత్తనాలు వేస్తారు. దున్నేటప్పుడు అలాగే దున్నుతారు, కోసేటప్పుడు అలాగే కోస్తారు. అంత మంచి భావనతో చేస్తారు. గోటి తలంబ్రాలు భద్రాచలంలో ఒకప్పుడు ఏమిటి అంటే, మేము కూడా జ్యోతిష్శాస్త్ర ప్రకారంగా మా పంచాంగాలలో మేము ముహూర్తాలు పెట్టాం. చైత్రశుద్ధ పాడ్యమి నుంచి చైత్రశుద్ధ నవమి వరకు మా తెలుగునాట పెళ్లి చేయడానికి వీల్లేదు. ఎందుకు? రామకళ్యాణం జరగాలి, రామకళ్యాణ తలంబ్రాలు ఇంటికి రావాలి, ఆ తలంబ్రాలు పైన వేసుకున్న తర్వాతనే ఇక్కడ తెలుగునాట కళ్యాణం జరగాలి. ఇది సంప్రదాయం. కాబట్టి ఏం చెయ్యాలి? తలంబ్రాలను మీ సమీపంలో జరిగిన కళ్యాణ వేదిక నుంచి కొన్ని తలంబ్రాలు తెచ్చుకొని అందరి శిరస్సుల మీద ధరించి, కొన్ని తలంబ్రాలు మీ బీరువాలో పెట్టుకోండి. పెళ్లి కావలసిన అమ్మాయి మీద, పెళ్లి కావలసిన అబ్బాయిల మీద ఈ కళ్యాణ తలంబ్రాలు వేసి ఆశీర్వచనం ఇవ్వడం ద్వారా ఈ సంవత్సరం వారికి వివాహ సంబంధమైన గ్రహదోషాలు తొలగిపోయి కళ్యాణం జరుగుతుంది. కాబట్టి సీతారామ కళ్యాణ అక్షతలను ధరించటం వల్ల కళ్యాణ యోగం వస్తుంది అనేటువంటిది శాస్త్రముల్లో చెప్పినటువంటి